అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, దేశంలో భారీ భూకంపం, అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. మనం మయన్మార్లో సంభవించిన భూకంప తీవ్రతతో భారత్లోనూ భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నా, మేఘాలయలో భూ ప్రకంపనలు అయితే సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్ల నుంచి బయటికి వచ్చేసారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే బంగ్లాదేశ్, చైనాలోనూ కూడా భూమి కంపించినట్లు ఆ దేశ మీడియాలో అయితే వెల్లడించారు. కాగా మయన్మార్ బ్యాంకాక్లో నేటి భారీ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 7.7గా నమోదైంది. నిమిషాల వ్యవధిలోనే 2 భూకంపాలు సంభవించాయి. రెండవ భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. ఈ భూకంపాల దాటికి పెద్ద బిల్డింగ్లు కూలిపోయాయి. భారీ ఎత్తున దుమ్ము ఎగిసిపడింది. దీంతో ప్రజలు అడలెత్తిపోతున్నారు. పలు కార్యాలయాల్లో అద్దాలైతే ధ్వంసమయ్యాయి. భీకర ప్రకంపనలు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ సహా అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపాలు చోటు చేసుకున్నట్లు వార్తాకథనాలు అయితే వెలువడుతున్నాయి. భారీ భూకంపం, 25 మంది మృతి. మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం దాటికి ఇప్పటివరకు ఆ దేశంలో 25 మంది మరణించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే వెల్లడించారు.